హలో అండి, నమస్తే, అస్సలాముఅలైకుం. ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇవన్నీ కావాల్సిన ఐటమ్స్: బిర్యానీ ఐటము, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ధనియా పొడి, పచ్చిబట్నాలు, పెరుగు, టమాటా, పుదీనా, కొత్తిమీర, మష్రూము, బాస్మతి రైస్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసి ముందుగా పెట్టుకున్న తిరువాత దినుసులు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది ఎర్రగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందుగా పెట్టుకున్న మసాలా పొడులన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు మిరప్పొడి, ధనియా పొడి, లవంగాల పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసి కలుపుకుందాం. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. రైస్ కోసం నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు వేడవుతున్నాయి. చెక్క, లవంగా, నూనె వేసి మూత పెట్టి ఉడికించుకుందాం నీళ్లు వేడయ్యేకి. ఇప్పుడు మష్రూమ్ వేస్తున్నాను. మసాలాలో మష్రూమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఒక 10 నిమిషాల వరకు. నీళ్లు వేడవుతున్నాయి. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మష్రూము కలుపుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకొని ఇది ఉడికించుకోవాలి ఇంకో 10 నిమిషాల వరకు. ఇది ఇంకా ఉడకాలి. ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు రైస్ బాగా ఉడుకుతుంది. దానిలో కొత్తిమీర వేస్తున్నాను. అన్నము ఉడికిపోయింది. ఇప్పుడు వంచేసుకుందాం. ఇప్పుడు వంచేసుకున్న అన్నములో అన్నం కొద్దిగా పక్కకు తీసేసుకున్నాను. కొత్తిమీర వేసి కేసరి కలర్ వేస్తున్నాను. ముందుగా ఉడికించుకున్న మష్రూమ్ మసాలా వేసుకోవాలి. ఇది అన్ని వైపులా వేసుకొని మిగతా రైస్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని మిగతా కలర్ కూడా వేసేసుకొని దమ్ చేసుకుందాం. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.